దశావతారాలు సిరీస్ పార్ట్ 2 కుర్మావతారం. దేవేంద్రుడు అసురుడిని చంపి వస్తున్నప్పుడు దుర్వసముని ఎదురవుతాడు. దుర్వసుడు దేవేంద్రుడిని చూసినందుకు తన దగ్గర ఉన్న పూలమాలని ఇస్తాడు. ఇంద్రుడు గర్వంతో ఆ మాలని ఐరావతంపై వేస్తాడు. ఆ మాలని ఐరావతం పైన వెయ్యగానే కొన్ని తేనెటీగలు వచ్చి ఆ ఐరావతం తొండంలోకి దూరి ఇబ్బంది పెడతాయి. చిరాకుతో ఐరావతం దాన్ని కింద వేసి తొక్కుతుంది. దాన్ని చూసిన దుర్వసముని దేవేంద్రుడిని చూసి, నువ్వు దేవుడు అనే కదా నీకు ఇంత గర్వం, మీ దేవతలకు ఎప్పుడు తోడుండే ఐశ్వర్యం, సంపద, ఆరోగ్యం నశించునుగాక అని శపిస్తాడు. అప్పటి నుంచి దేవతలు ఏ యుద్ధం చేసినా ఓడిపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే దేవతలందరూ ఉండరని దేవతలు బ్రహ్మదేవుని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాకు తెలియదు, శ్రీ మహావిష్ణువుని అడగండి అని అంటాడు. దాంతో దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, పాలసముద్రాన్ని చెలిగితే అమృతం వస్తుంది, దాన్ని మీరు తాగితే అమరులవుతారు. మందార పర్వతాన్ని కావ్యంగా చేసుకొని వాసుకి అనే పాముని తాడుగా వేసుకోండి. మీ కొందరి వల్ల పాలసముద్రాన్ని చెలకలేరు కావున రాక్షసుల సహాయం తీసుకోండి. అడిగితే వాళ్ళు రారంటారు. అమృతం ఇస్తామని చెప్పండి అని సలహా ఇస్తాడు. దేవతలు శ్రీ మహావిష్ణువు సలహా ప్రకారం రాక్షసులను ఒప్పించి మందార పర్వతాన్ని తెచ్చి వాసుకిని తాడుగా చేసుకొని చిలకడం మొదలు పెడతారు. తలభాగం దేవతలకు, తోకభాగం రాక్షసులుగా పట్టుకుంటారు. రాక్షసులు ఏరుకోరి మరి తలభాగం మాకే కావాలి అని పట్టుబడతారు. దాంతో వాసుకి కోపంతో విషం కక్కి చాలా మంది అసురులు చనిపోతారు. మళ్ళీ తర్వాత చిలకడం మొదలు పెడతారు. కొంతసేపటికి కావ్యమైన మదర పర్వతం సముద్రం అడుగుకు జారిపోతుంది. దేవతలు శ్రీ మహావిష్ణువుని సహాయం కోరగా ఆయన కుర్మావతారం ఎత్తి మదర పర్వతాన్ని తన భారీ అయిన వీపు మీద ఎత్తి నిలబెట్టుకుంటాడు. చిలకడం కొనసాగుతుండగా హాలాహలం అనే ఒక భయంకరమైన విషయం పడుతుంది. దాన్ని శివుడు లోకరక్షణ కోసం తన కంఠంలో పోసుకొని నీలకంఠుడిగా పేరు పొందాడు. ఎన్నో కష్టాల తర్వాత చివరికి అమృతం వచ్చింది. దాన్ని చూసి సూర్యులు, అసురులు గొడవ పడతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అనే అపూర్వ సుందరి రూపం ఎత్తి రాక్షసులను మాటల్లో పెట్టి అమృతం అందరికీ సమానంగా ఇస్తాను అని చెప్పి మొత్తం అమృతాన్ని దేవతలకే అందజేస్తాడు. అప్పుడు దేవతలు రాక్షసులను తరిమి దేవతలు విజయం సాధిస్తారు. కుర్మావతారంతో దేవతల ఐశ్వర్యం తిరిగి లభిస్తుంది. మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 వరాహ అవతారం గురించి తెలుసుకుందాం. అంతలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.